బలము నీదే కదా, కృపయు నీదే కదా. గట్టిగా నెల రోజులు కూడా తిరగకుండానే జూన్ నెల 9వ తేదీ మళ్ళీ రౌతులపూడికి వస్తున్నాను. కుమారుడు డానియల్ అక్కడ సేవ చేస్తున్నారు. గతంలో ఒకసారి వచ్చాను. మరొకసారి ప్రభు చిత్తం అయితే రాకడ ఆలస్యమైతే జూన్ 9వ తేదీ పగలు ఐఎఫ్జి విజ్ఞాపనోద్యమం, రాత్రి ఇలాగే ఒక సభ. కనుక జూన్ 9వ తేదీ పగలు దైవజనులందరూ రండి, రాత్రి కుటుంబాలతో సంఘాలతో రండి. కుమారుడు డానియల్ నిర్వహిస్తున్న పరిచర్లు కూడా పాలు పొందండి. కృపయు నీదే కదా. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను. గమ్యము చేర సాగిపోయేదను, నా గమ్యము చేర సాగిపోయేదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం.
తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపచేసి కొండలెక్కించినావే. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేర సాగిపోయేదను, నా గమ్యము చేర సాగిపోయేదను. సాగిపోయేదను. ఎల్షదాయ్ మల్లమియగా మరి లోతుగా మీరు తరువెదను, అదోనాయ్ తోడుగా పైకెదిగి ఫలించెదను. ఎల్షదాయ్ మల్లమియగా మరి క్రిందికి మీరు తరువెదను, అదోనాయ్ తోడుగా ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం. పరిశుద్ధ దైవమా, జీవదాత, ప్రాణదాత, ప్రియేక దైవమా, శక్తిదాత, ముక్తిదాత, పరిశుద్ధ దైవమా. చప్పట్లు కొడుతూ అందరము కూడా ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన ఇచ్చిన కృప వలనే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది ఆయన ఇచ్చిన అధిక ఆయుష్ మాత్రమే. ఈ కొద్ది కాలపు జీవితంలో ఆయన కొరకు బ్రతికే కృపలోనికి మనం అందరము రావాలి. జీవదాత, ప్రాణదాత, ప్రియేక దైవమా, పరిశుద్ధ దైవమా, జీవదాత, ప్రాణదాత, ప్రియేక దైవమా, శక్తిదాత, ముక్తిదాత, పరిశుద్ధ దైవమా. ఎగిరే రెక్కలు నాకిచ్చిన, నీదు గాయాల్లో తాగుందును, సింహాన్ని చంపే బలమిచ్చిన, నీ చాటుని బ్రతికెదను. బలము నీదే కదా, కృపయు నీదే కదా, బలము నీదే కదా, కృపయు నీదే కదా. ఎల్షదాయ్ మల్లమియగా మరి లోతుగా మీరు తరువెదను, అదోనాయ్ తోడుగా పైకెదిగి ఫలించెదను. ఎల్షదాయ్ మల్లమియగా మరి క్రిందికి మీరు తరువెదను, అదోనాయ్ తోడుగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, మల్లమియగా మరి లోతుగా మీరు తరువెదను, అదోనాయ్ తోడుగా
ఎల్షడాయ్